ఇప్పుడు సినిమాలు తీయడం మాత్రమే కాదు, ఇప్పుడు ప్రమోషన్స్ అంతకంటే కీలకం. ఈ విషయం బాగా తెలిసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. అయితే చిరుతో చిత్రంలో హీరోయిన్ గా నయనతార యాక్ట్ చేస్తోంది. ఆమె ప్రమోషన్స్ కు దూరం. కానీ రావిపూడితో మూవీ అనగానే తన ఎంట్రీతోనే ప్రమోషన్తో స్టార్ట్ చేసింది. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. మరే దర్శకుడికి సాధ్యపడని నయనతార ప్రమోషన్ రావిపూడికి ఎలా సాధ్యపడింది? నయనతార ఏంటి, ఈ సినిమా ప్రమోషన్స్ ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. సినిమా రిలీజ్ సమయంలోనే ఎప్పుడూ నయనతార ప్రమోషన్స్ లో కనిపించదు. అలాంటిది రావిపూడితో మూవీ అనగానే తన ఎంట్రీతోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసింది. ఇది ఎలా సాధ్యపడిందని ఆమె ఓన్ ఇండస్ట్రీ కోలీవుడ్ కూడా ఆశ్చర్యపోయింది. అయితే ప్రమోషన్స్ కోసం నయనతార ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుందట. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదో లేటెస్ట్ ట్రెండ్ అని సమాచారం. ఒకప్పుడు సినిమాలో నటించినందుకు రెమ్యునరేషన్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు సినిమాలో నటించినందుకు వేరు, ప్రమోషన్స్ చేసినందుకు వేరే రెమ్యునరేషన్ అడుగుతున్నారట హీరోయిన్స్. అల్లు అర్జున్ సినిమాలో తన ఎంట్రీ పైనే దీపిక ఒక వీడియో చేసింది. ఇది కూడా ప్రమోషన్స్ కోసం సెపరేట్ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతోనే చేసిందట.